హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఇన్వర్స్ రూట్ లోకస్. సో దీనికి రూట్ కౌంటర్ అని కూడా అంటారు అనుకుంటా. సో గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అసలు ఇంపార్టెంట్ టాపిక్ అని, అసలు ఇంపార్టెంటే కాదు, ఒక్కసారి ఏమొచ్చింది క్వశ్చన్, ఆ వచ్చిన ఒక్క క్వశ్చన్ కూడా 2005లో, అది కూడా డిస్కస్ చేద్దాం. సో నాట్ సో ఇంపార్టెంట్, జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా కోసం ఒకసారి చూడండి వీడియో. అంటే పొరపాటున వస్తే మనం ఏం చేయలేం, మళ్ళీ వదిలేసి రావాల్సిందే. సో అలాంటి సందర్భాల్లో ఇట్లా వదిలేయకుండా రావాలనుకున్న వాళ్ళు చూడండి వీడియో, లేదనుకుంటే ఇగ్నోర్ చేయమని నేను చెప్పలేనులే. అది ఈ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్. సో చూడండి, నేను కూడా అంతే మాట్లాడతా, ఎంత అవసరమో అంతే మాట్లాడతా, ఇన్ డీటెయిల్డ్ అవసరం లేదు. ఇది అయిపోతే రూట్ లోకస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం, సరేనా? ఇండైరెక్ట్ రూట్ లోకస్, నేను రూట్ లోకస్ స్టార్టింగ్ లో చెప్పినప్పుడే సరే, అదేదో కరోనా కాలర్ ట్యూన్ వచ్చినట్లు ప్రతిసారి చెప్పుకుంటా, అట్లనే చెప్దాం ఒకసారి రూట్ లోకస్ అంటే ఏంటిదని. సో రూట్ లోకస్ అంటే ఏంటిది? క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క లోకస్. సో క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క లోకస్ ఎట్లా చూస్తాం? జనరల్ గా క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తో చూడాలా. కానీ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తో కుదురుతుందా అంటే కుదరట్లేదు మనకి. ఎందుకు? హైయర్ ఆర్డర్స్ లో ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ పోల్స్ ఆర్ ఎగ్జాక్ట్ రూట్స్ కనుక్కోవడం కష్టం కాబట్టి ఏం చేసినాం, క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క లోకసే విత్ రెస్పెక్ట్ టు ఓపెన్ లూప్ పోల్స్ అండ్ జీరోస్ చూస్తున్నాం. సో దాన్ని ఏమంటున్నాం? రూట్ లోకస్ అంటున్నాం. ఇదే కదా మనకి మెయిన్ అజెండా రూట్ లోకస్ది. ఇప్పుడు ఏంటిదిరా అంటే మనకి బెంచ్ మార్క్ ఏంటిది? క్లోజ్డ్ లూప్ పోల్స్ కి క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అంటే ఇప్పుడు నీకు కావాల్సింది క్లోజ్డ్ లూప్ పోల్సే, కానీ నువ్వు ఎట్లా చేస్తావు? ఓపెన్ లూప్ పోల్స్ అండ్ జీరోస్. అది ఎట్లా తీసుకున్నావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకున్నావు, అంతే కదా. ఒకసారి నేను రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చెప్పే పదాల్లో మీరు ఏమన్నా కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో, కానీ ఇప్పుడు రాస్తున్నా చూడండి, చాలా బ్లర్ అవుతుంది ఎందుకో. సరే, ఏం చేసినాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా తీసుకున్నాం, 1 ప్లస్ g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s ఇస్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం. ఇదేంటిది? మనకి క్లోజ్డ్ లూప్ పోల్స్ కనుక్కునే దానికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. కానీ క్లోజ్డ్ లూప్ పోల్స్ కనుక్కోవడానికి ఏం తీసుకుంటున్నాం మనం? ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మాత్రమే తీసుకుంటున్నాం. సో g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s ని సబ్జెక్ట్ చేసుకున్నాం, అంతే కదా. సో g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s ఇస్ ఈక్వల్స్ టు ఏమైందా మనకి? -1 అయింది. జనరల్ గా మాట్లాడుకుంటే ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ దేనికి వస్తుంది? ఎమోషన్లకు ఎంటర్ అవుతున్నాం, జాగ్రత్త వినండి. నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, అంతే కదా. ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషనే కదా ఇది. సో ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ దేనికి వస్తుంది అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. సో g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s ఇస్ ఈక్వల్స్ టు ఏమైంది? -1 అయింది. సో ఇది రియల్ పార్ట్ మాత్రమే కాబట్టి ఇమాజినరీ పార్ట్ రాసుకుంటే ప్లస్ j ఇంటూ 0 రాసుకుంటా. ఇప్పుడు దీన్ని ఏమన్నాం మనం? డైరెక్ట్ రూట్ లోకస్ అన్నాం. సో డైరెక్ట్ రూట్ లోకస్ కి కండిషన్స్ ఏం చెప్పినామయ్యా? యాంగిల్ ఆఫ్ g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s ఇస్ ఈక్వల్స్ టు ఏమన్నాం? ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 180 degrees అన్నాం. 2q plus 1 వేర్ q is equals to 0, 1 and so on. సో ఈ విధంగా తీసుకున్నాం. ఏంటిది? ఇది యాంగిల్ కండిషన్ అని మాట్లాడుకున్నాం. అలానే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s ఇస్ ఈక్వల్స్ టు 1 అన్నాం. సో ఇవి రెండు కండిషన్స్. ఇదంతా దేని గురించి రా అంటే డైరెక్ట్ రూట్ లోకస్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే ఇన్వర్స్ రూట్ లోకస్ కానీ, రూట్ కౌంటర్ కానీ, లేకుంటే ఇండైరెక్ట్ రూట్ లోకస్ కానీ, అన్ని దీని యొక్క సినోనిమ్స్ అనుకోండి. సో నేనేం రాస్తా? దీనికి ఇన్వర్స్ రూట్ లోకస్ అని రాసుకురాలండి. ఇన్వర్స్ రూట్ లోకస్ కి ఎట్లా తీసుకుంటామయ్యా అంటే 1 ఇక్కడ ప్లస్ ఉండేది ఇక్కడ ఏమైతుంది? మైనస్ అవుతుంది. 1 మైనస్ g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s ఇస్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో అప్పుడు మనకు ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటిదా? g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s ఇజ్ ఈక్వల్స్ టు ఏమైంది? 1 వచ్చింది. సో ఇమాజినరీ పార్ట్ కూడా రాసుకుంటే ప్లస్ j ఇంటూ 0 వస్తుంది. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s ఇజ్ ఈక్వల్స్ టు ఏమైతుందా అంటే ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 180 degrees అవుతుంది. 180 degrees ఇంటూ 2q అవుతుంది ఇక్కడ. సో q ఇజ్ ఈక్వల్స్ టు ఏంటిది? 0, 1, 2 అండ్ సో ఆన్. అండ్ వేర్ యాజ్ మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేసుకుంటే ఏమైతుందా? రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 1. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s ఇజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందంటే 1 వస్తుంది. సో ఇదేంటిది? మనకి ఇన్వర్స్ రూట్ లోకస్ అండ్ డైరెక్ట్ రూట్ లోకస్ యొక్క ఏంటిది డిఫరెన్స్. ఇక్కడ జనరల్ గా మాట్లాడుకునేట్లయితే ఇది ఎటువంటి క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్? పాజిటివ్ ఫీడ్బ్యాక్. -g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s వచ్చిందంటే దాని అర్థం ఏంటిది? పాజిటివ్
ఫీడ్బ్యాక్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అంటే టాపిక్ ఇంపార్టెంట్ కాకపోయినా ఈ టాపిక్లో ఇంపార్టెంట్ పాయింట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వినండి. సో ఏంటిదిరా అంటే, ఇప్పుడు నువ్వు డైరెక్ట్ క్వశ్చన్లో ఇచ్చింది డైరెక్ట్ రూట్లోకి వస్తా ఇండైరెక్ట్ రూట్లోకి వస్తా అని కనుక్కోవడానికి నీకు ఏదన్నా బెంచ్ మార్క్ ఉందా అంటే ఉంది. అదేంటిది? ఫీడ్బ్యాక్ కాదు. నీకు నెగిటివ్ ఫీడ్బ్యాక్లో బోత్ డైరెక్ట్ రూట్లోకస్ అండ్ ఇండైరెక్ట్ రూట్లోకస్ కూడా వస్తాయి. అదేవిధంగా పాజిటివ్ ఫీడ్బ్యాక్లో కూడా బోత్ డైరెక్ట్ రూట్లోకస్ అండ్ ఇండైరెక్ట్ రూట్లోకస్ కూడా వస్తాయి. చెప్పింది అర్థం అవ్వదు, నాకు తెలుసు. అది ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాక నేను చెప్పిన పాయింట్స్ మళ్ళీ క్లారిటీ వస్తాయండి. సో మనకి ఫీడ్బ్యాక్ అనేది ఇక్కడ డైరెక్ట్ రూట్లోకసా ఇండైరెక్ట్ రూట్లోకసా డిసైడ్ చేయడానికి బెంచ్ మార్క్ కాదు. ఏంటిదిరా బెంచ్ మార్క్ అంటే? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో ఎప్పుడైనా సరే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది 1 + g(h)(s) ఫామ్ లో ఉంటే అది ఆల్వేస్ డైరెక్ట్ రూట్లోకస్ అవుతుంది. అదే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది 1 - g(h)(s) 0 ఉంటే అప్పుడు మనకి ఏమైతుంది? ఇండైరెక్ట్ రూట్లోకస్ అవుతుంది. ఫీడ్బ్యాక్ అనేది పట్టించుకోవద్దు. ఫీడ్బ్యాక్ ఈజ్ నాట్ ఎ బెంచ్ మార్క్ టు డిసైడ్ వెదర్ ఎ రూట్లోకస్ ఈజ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఆల్వేస్ యూ షుడ్ లుక్ అట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో ఇప్పుడు చెప్తా చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఏం చేస్తారా అంటే, g(h)(s) యొక్క ప్రోడక్ట్ +k అయిందనుకో, +k ఇంటూ సంథింగ్ ఉంటుంది అనుకో. ఇప్పుడు +k × s+a ఇవన్నీ మనకు అవసరం లే. నేను ఏం చెప్పదలుచుకుంటానా, g(h)(s) ప్రోడక్ట్ పాజిటివ్ అయిందనుకో, ఇప్పుడు నీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడతా. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏందయ్యా? క్లోజ్ లూప్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ 1 - g(h)(s) కదా పాజిటివ్ ఫీడ్బ్యాక్ కి. సో 1 - g(h)(s) అనేది పాజిటివ్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఏమైతుంది? మైనస్ అవుతుంది. సో 1 - g(h)(s). సో ఇది ఏమైపోతుంది మనకి? ఇదేంది ఇక్కడ కండిషన్ ఏంటిదా అంటే k>0 అంతే కదా. పాజిటివ్ కే అంటే k>0. సో g(h)(s) అనేది పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందా మనకి? ఇండైరెక్ట్ రూట్లోకస్ వచ్చింది. అదే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏందా మనకి? క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ 1 + g(h)(s) కదా. సో g(h)(s) అనేది పాజిటివ్ కాబట్టి అది ఏమైతుంది? 1 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. సో 1 + g(h)(s) అవుతుంది. సో ఇదేందయ్యా? ఇది దేనికి మనకి? ఇదేంటిది? డైరెక్ట్ రూట్లోకస్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కదా. సో ఇదేమైతుంది? డైరెక్ట్ రూట్లోకస్ అవుతుంది. సో చూడండి, మొత్తం మనకి దేని మీద డిపెండ్ అవుతుంది? g(h)(s) అనే ప్రోడక్ట్ పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇండైరెక్ట్ రూట్లోకస్ ఇస్తుంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది డైరెక్ట్ రూట్లోకస్ ఇస్తుంది. ఇక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కి సరే ఇది అవసరం లేదులే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, తర్వాత మాట్లాడతా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. g(h)(s) -k ఉందనుకో, -k ఉన్నప్పుడు ఇప్పుడు కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకో. ఇక్కడ ఏమైతుంది? k అనేది <0. పాజిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకో, అదే విధంగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ కన్సిడర్ చేసుకో. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏంటిది? పాజిటివ్ ఫీడ్బ్యాక్ కి మనకి ఏంది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ 1 - g(h)(s) కదా. కానీ ఇక్కడ g(h)(s) అనేది మైనస్ ఉంది. సో 1 - అంటే ఏమైపోతుంది? మొత్తం 1 + g(h)(s) అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏం చేయలే నేను. ఇక్కడ పాజిటివ్ ఫీడ్బ్యాక్ కి ఏమొస్తుంది మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్? 1 - g(h)(s) కదా. సో g(h)(s) అనేది ఆల్రెడీ నెగిటివ్ ఉంది, మైనస్ అంటే పాజిటివ్ అయిపోతుంది. సో 1 + g(h)(s) వచ్చింది. సో ఇది దేనిగా? ఎటువంటి రూట్ లోకస్ కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చేది మనకి? డైరెక్ట్ రూట్ లోకస్ కి. సో చూడండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ రూట్ లోకస్ అనేది మారిపోతుంది. దేని మీద డిపెండ్ అవుతుంది రూట్ లోకస్ అనేది? డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్ ఆఫ్ g(h)(s). సో g(h)(s) అనేది నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏమైతుంది? 1 ప్లస్ కదా, ప్లస్ అన్నప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో ఇదేమైతుంది? 1 - g(h)(s) అవుతుంది. సో ఇదేమైందా మనకి? ఇండైరెక్ట్ రూట్ లోకస్ అయింది. సో ఇప్పుడు చూడండి, మొత్తానికి మనకి బెంచ్ మార్క్ ఏంటిది? డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ డిసైడ్ చేయడానికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉన్నాం. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లో 1 + g(h)(s) ఉంటే మనకి ఏమైపోతుంది? రూట్ లోకస్ అనేది డైరెక్ట్ అవుతుంది. 1 - ఉంటే రూట్ లోకస్ అనేది ఇండైరెక్ట్ రూట్ లోకస్ అవుతుంది. సో ఎక్కడైనా సరే ఫీడ్బ్యాక్ మీద డిపెండ్ అవుతుందా అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ రూట్ లోకస్ అనేది
ఏం చెప్తాం మనం, రూట్ లోకస్ అనేది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ డిసైడ్ చేయడానికి ప్రోడక్ట్ ఆఫ్ g(s) ఇంటూ h(s) మీద డిపెండ్ అవుతాం, లేదంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మీద డిపెండ్ అవుతామని చెప్తాం. సో ఇంతవరకు మాట్లాడుకున్న సోది మీకు అర్థమైందో అర్థం కాలేదో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ మాట్లాడుకునే ముందు కన్స్ట్రక్షన్ రూల్స్ ఉంటాయి కదా మనకి రూట్ లోకస్ అంటే, అవి మాట్లాడుకోవాలి కదా. సో కన్స్ట్రక్షన్ రూల్స్ అంటే ముందు మాట్లాడుకున్నట్లు అంతసేపు మాట్లాడుకోము, సేమ్ అవే రూల్స్, ఎక్కడన్నా చేంజెస్ ఉంటే అవి చూద్దాం. ఓకేనా. కన్స్ట్రక్షన్ రూల్స్ ఫస్ట్ రూల్ ఏమన్నాం, ఆల్వేస్ సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్, రూట్ లోకస్ అనేది సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు రియల్ యాక్సిస్ అన్నాం. సో సేమ్ అదే ఉంటుంది, సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు రియల్ యాక్సిస్, అది కామన్. సెకండ్ రూల్ ఏమన్నాం, ఇది చూడండి ఇంపార్టెంట్, రూట్ లోకస్ బ్రాంచ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అంటే ఆ బ్రాంచ్ మీద ఏదో ఒక పాయింట్ తీసుకుంటే టు ద రైట్ సైడ్ ఆఫ్ దట్ పాయింట్ సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ మస్ట్ బి ఆడ్ అన్నాం. ఇక్కడ ఏం చెప్పాలంటే ఫర్ రూట్ లోకస్ బ్రాంచ్ కి సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ మస్ట్ బి ఈవెన్. ఇది చేంజ్ అయింది, ఇంపార్టెంట్. చేంజ్ అయినవి నేను ఇట్లా స్టార్ మార్క్ పెడతా చూడండి. సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ మస్ట్ బి, పోల్స్ అండ్ జీరోస్ మస్ట్ బి ఏం కావాలా, ఈవెన్ అవ్వాలా, మస్ట్ బి ఈవెన్. థర్డ్ పాయింట్, సో థర్డ్ పాయింట్ ఏంటిదా మనకి అంటే, థర్డ్ పాయింట్ ఏంటిది మర్చిపోయినా. సో నంబర్ ఆఫ్ అసిమ్టోట్స్ లేండి, నంబర్ ఆఫ్ అసిమ్టోట్స్ అంటే సేమ్ నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్. తర్వాత ఏముంది ఫోర్త్ది యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ మాట్లాడదాం. యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ కూడా సేమ్, యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ అక్కడ ఏముంది 180 degrees డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్. ఓకే, యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ మారుతుంది మనకి. సో యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ దగ్గర అక్కడ వచ్చేసి 2q+1 తీసుకున్నాం, ఇక్కడ ఏమి తీసుకుంటాం అంటే జస్ట్ 2q తీసుకుంటాం. ఇక్కడ చేంజ్ అయింది చూడండి యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ లో. ఫిఫ్త్ ఏంటిది సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ సమ్ ఆఫ్, సరే రాస్తా, సమ్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ పోల్స్, రియల్ పార్ట్ ఆఫ్ పోల్స్ ఎంత రాయాలంటే నాకు, మైనస్ సమ్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ జీరోస్, రియల్ పార్ట్ ఆఫ్ జీరోస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్. ఇది సేమ్ రూల్, మనకి ఏం మారలేదు. సిక్స్త్ ఏంటిది మనకి బ్రేక్ పాయింట్. బ్రేక్ పాయింట్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఆడ ఏం డిస్కస్ చేసినామో అదే నేను మళ్ళీ డిస్కస్ చేయను. బ్రేక్ పాయింట్స్ ఎన్ని విధాలుగా డివైడ్ అయితే బ్రేక్ ఇన్ పాయింట్, బ్రేక్ అవే పాయింట్, ఇవన్నీ మీకు క్లారిటీ ఉన్నాయనుకుంటా, పాత వీడియోస్ అన్ని చూసింటే. ఇదే ఫస్ట్ వీడియో అయితే ఐ కాంట్ హెల్ప్ యూ. సెవెంత్ ఏంటి మనకి ఇంటర్సెక్షన్ విత్ ఇమాజినరీ యాక్సిస్ సేమ్ ఉంటుంది. సో ఇంటర్సెక్షన్ అనేది సేమ్. ఎయిత్ ఏముంది యాంగిల్ ఆఫ్ డిపార్చర్, యాంగిల్ ఆఫ్ అరైవల్. సో మీకు తెలిసినదే కదా, 5 అనుకుంటే 5d ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా, ఓకే 180 degrees మైనస్ 5, వేర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా 5p మైనస్ సిగ్మా 5z. యాంగిల్ ఆఫ్ అరైవల్ ఏమవుతుందా మీకు తెలుసు కదా. ఇదంతా దేనికి క్యాల్కులేట్ చేస్తాం, కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ కి, ఇది కాంప్లెక్స్ కాంజుగేట్ జీరోస్ కి. రెండిట్లో ఏవి వర్క్ చేస్తాయంటే రెండిట్లో పోల్స్ ఏ మూవ్ అయ్యేది, జీరోస్ ఎప్పుడు మూవ్ అవ్వవు. సో ఇదంతా మీకు ఐడియా ఉంది. 180 degrees మైనస్ 5 రాసినారు అనుకోండి, అప్పుడు సిగ్మా ఏమైతుందంటే సిగ్మా 5z మైనస్ సిగ్మా 5p అవుతుంది. ఒకటే గుర్తు పెట్టుకోండి, రెండు ఎందుకు కన్ఫ్యూజన్. అదే ఇక్కడ ప్లస్ రాస్తే ఇక్కడ 5p మైనస్ 5z వస్తుంది. అది మొత్తానికి ఏమేమి మారినాయని చూసుకోవాలంటే రూట్ లోకస్ బ్రాంచ్ ని లొకేట్ చేసేటప్పుడు రైట్ సైడ్ కి సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ అనేది ఈవెన్ అవ్వాలా, అక్కడ ఆడ్ అయినాయి. యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ దగ్గర 2q+1 ఉండేది, ఓన్లీ 2q అంటే ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 180 degrees డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జెడ్. ఇంకా మిగతా అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ డైరెక్ట్ రూట్ లోకస్ లో ఎట్లా తీసుకున్నామో అదే విధంగా ఇండైరెక్ట్ రూట్ లోకస్ లో కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ 2005 లో వచ్చిన క్వశ్చన్ మాట్లాడుకొని we will close this video. ఎంజాయ్. సో మనకు 2005 లో వచ్చిన క్వశ్చన్ ఏంటిదిరా అంటే, ఇది క్వశ్చన్ ఏమిచ్చిందంటే ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసిండు. ఏంటిది g(s) into h(s) k into 1 minus s divided by s into s plus 2. సో ఆప్షన్స్ ఇచ్చిందండి. ఇప్పుడు నాకు ఓపిక లేదు, సో నేను అందుకు ఆప్షన్స్కి లేదు. సో మీరు 2005 లో ఇచ్చిన క్వశ్చన్ మీరు కావాలంటే నేను ఆల్రెడీ షేర్ చేసిన కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ PDF, దాంట్లో చూసుకోండి. సో ఏంటిదిరా అంటే ఈ విధంగా ఇచ్చిండు ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఇప్పుడు దీనికి రూట్ లోకస్ యొక్క ఆప్షన్స్ ఇచ్చినాడు, రూట్ లోకస్ డ్రా చేసి. సో మీరు ఎట్లా కనుక్కుంటారు ఇది రూట్ లోకసా, డైరెక్ట్ రూట్ లోకసా, ఇండైరెక్ట్ రూట్ లోకసా అనేది
చూడంగానే మనకు తేడా కొట్టింది చూడండి. ఎప్పుడైనా సరే మనకి ఎస్ రెస్పెక్టివ్ అంటే ఎస్తో రెస్పెక్టివ్గా మనకు టర్మ్స్ ఉండేవి. ఇక్కడ పైన ఏముంది 1 - s ఉంది. సో యాక్చువల్లీ దీని ఒరిజినల్ ఫామ్ ఏంటిదిరా అంటే ఈ విధంగా ఉండేది. సో k ఇంటూ e⁻⁻s డివైడెడ్ బై s ఇంటూ s+2. ఎప్పుడైనా సరే ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్ పెట్టకుండా వాటిని ఏం చేస్తాం, అప్రాక్సిమేట్ చేస్తాం. సో e⁻⁻x కి అప్రాక్సిమేషన్ ఎంత అంటే 1 - x. సో అప్రాక్సిమేట్లీ ఈ విధంగా రాయచ్చు e⁻⁻x కి. సో మీకు ఎట్లా తెలుస్తుందా ఇది అంటే అప్రాక్సిమేట్లీ ఎట్లా రాసినాం అంటే x కి మీరు సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి. x = 2 పెట్టండి. 2 పెట్టినప్పుడు e⁻², 1 - 2 అప్రాక్సిమేట్లీ అట్లా ఈక్వల్ అవుతాయిలేండి. సో దానికోసం ఒరిజినల్ గా ఎట్లుండే అంటే ఇది k ఇంటూ e⁻⁻s డివైడెడ్ బై s ఇంటూ s+2 ఉంది. సో ఎప్పుడైనా సరే మనకి s అనేది సబ్జెక్ట్ ఉండాలి కాబట్టి సో దీన్ని ఎట్లా రాస్తా అంటే నేను -k ఇంటూ s-1 డివైడెడ్ బై s ఇంటూ s+2. సో ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s అనేది ఏమైంది, మనకి నెగిటివ్ అయింది. సో ప్రోడక్ట్ అనేది నెగిటివ్ అయితే నువ్వు డైరెక్ట్ రూట్లో ఒకసా ఇండైరెక్ట్ రూట్లో ఒకసా అని చెప్పేయగలవా అంటే యూ కెన్ నెవర్ సే జస్ట్ బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్. అంటే ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ప్రోడక్ట్ యూ కెనాట్ సే ఇట్ ఈస్ ఏమంటారు అది డైరెక్ట్ రూట్లో ఒకసారి ఇండైరెక్ట్ రూట్లో ఒకసారి. సో ఇది ఇన్కంప్లీట్ స్టేట్మెంట్. మనకి మొత్తానికి కంక్లూడ్ చేయాలంటే వెదర్ ఇట్ ఈస్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రూట్లో ఒకసారి అనేది ఏమి ఇవ్వాలి, మనకి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చిండాల. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే అప్పుడు ఒకలాగా అయ్యేది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఒకలాగా అయ్యేది. ఏమి ఇవ్వలేదు మనకు క్వశ్చన్లో ఫీడ్బ్యాక్. సో క్వశ్చన్ మొత్తం రాసినా ఫీడ్బ్యాక్ ఏం మెన్షన్ చేయలేదులేండి. మెన్షన్ చేయనప్పుడు ఎప్పుడైనా సరే ప్రాక్టికల్లీ సిస్టమ్స్ అనేవి నెగిటివ్ ఫీడ్బ్యాక్లో ఉంటాయి కాబట్టి మనం ఏం మెన్షన్ చేయకుంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ బై డిఫాల్ట్ తీసుకుంటాం. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు నీకు ఏమైతుంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటిది 1 + g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s కదా. ఇదే కదా మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది. సో g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s అనేది నెగిటివ్ ఉంటే ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కదా, ఇదంతా నెగిటివ్ వాల్యూ కదా, <0 కదా -k అంటే. సో అప్పుడు ఏమైతుంది, నీకు 1 - g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s వస్తుంది. సో 1 - వచ్చిందయా అంటే ఇది ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ దేనికి, ఇండైరెక్ట్ రూట్ లోకస్ కి. సో ఇచ్చిన ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి నువ్వు కనుక్కోవాల్సింది ఏంటిదిరా అంటే ఇండైరెక్ట్ రూట్ లోకస్ కనుక్కోవాలి. ఇది ఇంపార్టెంట్. అక్కడ నువ్వు ఏమి ఇక్కడ మార్చకుండా యాజ్ ఇట్ ఈస్ గా చేసినావు అనుకో, డైరెక్ట్ రూట్ లోకస్ ఎస్ చేసినావు అనుకో, దానికి కూడా ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడు ఎత్తుతుంది. సో ఎప్పుడైనా సరే ఈ ఫార్మ్స్ లో వచ్చినప్పుడు ఆల్వేస్ మనకి ఎస్ సబ్జెక్ట్ తీసుకొని ఆ ఫార్మ్స్ లో మార్చుకొని తర్వాత బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్ యూ షుడ్ కంక్లూడ్ వెదర్ ఇట్ ఈస్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రూట్ లోకస్ గివెన్. సో ఇప్పుడు మనకి ఏం తేలింది, మనకి ఇండైరెక్ట్ రూట్ లోకస్ ఇచ్చిందని తేలింది. సో ఏందయ్యా మనం ఏమేం చేయాలా, యాజ్ ఇట్ ఈస్ కన్స్ట్రక్షన్ రూల్స్ సేమ్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాను, నేను పోల్స్ అండ్ జీరోస్ లొకేట్ చేసేసుకుంటా. సో 0 ఎక్కడ ఉంది, +1 దగ్గర ఉంది. సో ఇక్కడ ఒక 0 ఉంది. నెక్స్ట్ ఆరిజిన్ దగ్గర ఏముందా, పోల్ ఉంది. మళ్ళీ -2 దగ్గర ఇంకో పోల్ ఉంది. -2 దగ్గర ఒక పోల్ ఉంది. ఇది ఆరిజిన్ దగ్గర. ఎందుకులే సరే, ఈ విధంగా ఉంది. రూట్ లోకస్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉంటాయంటే ఇట్ సైడ్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకు ఇట్ సైడ్ నువ్వు కన్సిడర్ చేసుకుంటే ఏదో ఒక పాయింట్, దీనికి రైట్ సైడ్ లో సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ అనేవి ఏమైనాయి, 0 ఉన్నాయి. 0 ఈజ్ నథింగ్ బట్ వీ కన్సిడర్ 0 యాజ్ ఈవెన్. సో రూట్ లోకస్ బ్రాంచ్ విల్ ఎగ్జిస్ట్ హియర్. సో ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ మధ్యలో ఉంటుందా అంటే ఉండదు. బికాస్ టు ద రైట్ ఆఫ్ దిస్ బ్రాంచ్ వీ విల్ హ్యావ్ ఆడ్ నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్. సో దెర్ విల్ బి నో రూట్ లోకస్ బ్రాంచ్. ఇక్కడ ఏముండదు. ఇక్కడ ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకు, టు ద రైట్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ ఈవెన్. సో 1 pole + 1 0 విచ్ ఈస్ నథింగ్ బట్ వీ విల్ గెట్ సమ్ యాజ్ 2 విచ్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్. సో వీ విల్ హ్యావ్ రూట్ లోకస్ బ్రాంచ్ హియర్. కొంచెం ఇంగ్లీష్ మాట్లాడుతుంటా, బిత్తరపోవద్దు ఏంది ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుందని. మీరు కూడా నేర్చుకోవాలా, ఆ మాత్రం కూడా బేసిక్ ఇంగ్లీష్ లేకుంటే మళ్ళీ కష్టం. ఇక్కడ when we consider this branch, so sum of poles and zeros to the right side of this branch will be odd. So we will not have root locus branch here. So root locus branches ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడెక్కడ ఉన్నాయి. అదే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ కూడా RL రాసేస్తానండి. ఇప్పుడు ఏందయ్యా మనకి నెక్స్ట్ అసిమ్టోట్స్ ఉంటాయా అంటే ఉంటాయి. కానీ అసిమ్టోట్స్ ఇక్కడ అనవసరం. ఎందుకంటే ఒకటే అసిమ్టోట్ వస్తుంది. ఒకటి అసిమ్టోట్ వస్తే ఇండైరెక్ట్ రూట్ లోకస్ లో 180 degrees యాంగిల్, డైరెక్ట్ రూట్ లోకస్ లో 0 degrees యాంగిల్. అంతే కదా. యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ ఏమైతుందా, ఒకటే అసిమ్టోట్ ఉన్నప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్ ఉండదు, సెంట్రాయిడ్ ఉండదు. యాంగిల్ ఒకటి అసిమ్టోట్ ఉంటే కన్సిడరే చేయొద్దు మీరు. ఎందుకంటే చెప్తా చూడండి. యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ ఏంటిది మనకి, సరే ఈ ఇండైరెక్ట్ రూట్ లోకస్కి ఏంటిది మనకి 2q ఇంటూ 180 degrees డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంది ఇక్కడ నథింగ్ బట్ 1. సో q ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ఏమైతుంది, యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్ 0 degrees అవుతుంది. అదే ఇండైరెక్ట్ రూట్ లోకస్ లో తీసుకుంటే 2q + 1 ఉండేది,
అప్పుడు క్యూ 0 పెడితే 180 degrees వస్తుంది. రెండు నథింగ్ బట్ స్ట్రైట్ లైన్స్. ఒకటి వచ్చేసి క్లాక్ వైజ్ స్ట్రైట్ లైన్, ఒకటి యాంటీ క్లాక్ వైజ్ స్ట్రైట్ లైన్, అంతే తేడా. సో అసిమ్టోట్స్ అనేవి ఒకటి ఉన్నప్పుడు కన్సిడర్ చేసుకోవద్దు. యాంగిల్ 0 or 180 degrees అంటే అది బై డిఫాల్ట్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటిది, బ్రేక్ పాయింట్స్. సో బ్రేక్ పాయింట్స్ కనుక్కోవడానికి మనకి ఏంటిది, d/ds ఆఫ్ బ్రేక్ పాయింట్ కనుక్కునేటప్పుడు మాత్రం డైరెక్ట్ గా k తీసేసి దీంతోనే కనుక్కోండి. లేదా ఇక్కడ k తీసేసి మనం చేయాలి కదా. k తీసేస్తే ఇక్కడ ఏముంటుంది, -s-1 విచ్ ఈస్ నథింగ్ బట్ 1 - s. సో d/ds ఆఫ్ 1 - s డివైడెడ్ బై s ఇంటూ s+2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో s వాల్యూస్ వచ్చాయి మనకి బ్రేక్ పాయింట్స్. సో రెండు వ్యాలిడ్ బ్రేక్ పాయింట్స్ వస్తాయి. మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఏమొచ్చినాయి అంటే s1 ఈజ్ ఈక్వల్స్ టు 1 + √3, s2 ఈజ్ ఈక్వల్స్ టు 1 - √3. సో 1 - √3 అంటే -0.732, 1 + √3 అంటే 2.732 నాకు కరెక్ట్ ఐడియా లేదు, 1.732 అంతేలేండి. సో 2.732 వ్యాలిడ్ బ్రేక్ పాయింట్ అంటే ఏంటిది మనకి, విచ్ లైస్ ఆన్ రూట్ లోకస్ బ్రాంచ్. సో 2.732 అంటే ఎక్కడ ఉంటుందా మనకి, ఇక్కడెక్కడో ఉంటుంది. సో ఇక్కడ ఉందనుకో, ఇది ఒక బ్రేక్ పాయింట్ అనుకో, 2.732 ఇది ఒక బ్రేక్ పాయింట్. ఇది రూట్ లోకస్ బ్రాంచ్ మీద ఉంది కాబట్టి వ్యాలిడ్. -0.732 అంటే ఈ మధ్యలోనే ఉంటుంది. సో సమ్వేర్ ఇక్కడ ఉందనుకో. సో ఇది కూడా వ్యాలిడ్ బ్రేక్ పాయింట్, -0.732. ఇప్పుడు ఏమైతే మనకి బ్రేక్ పాయింట్ అంటే నథింగ్ బట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ పోల్స్. సో రెండు పోల్స్, ఈ పోల్ ఇట్లా వస్తుంది, ఈ పోల్ ఇట్లా వస్తుంది. ఇక్కడ నుంచి ఏమైతాయంటే కలిసేసి నెక్స్ట్ బ్రేక్ పాయింట్ దగ్గరికి వెళ్తాయి. సో ఇది ఈ విధంగా వెళ్తుంది, ఇది ఈ విధంగా వెళ్తుంది. సో ఇట్లా వెళ్తాయి, అంతేనా? అంతేలే, ఈ విధంగా వెళ్ళాయి, రెండు పోల్స్ వెళ్ళినాయి. ఇప్పుడు ఏమైతుంది మనకి, అసిమ్టోట్ అనేది మనకి 0 degrees కాబట్టి 0 degrees నథింగ్ బట్ ఇదే కదా, ఈ లైనే కదా మనకి. 180 degrees అంటే ఈ లైన్ వచ్చేది, 0 degrees అంటే ఈ లైన్. సో ఇక్కడ ఎక్కడో ఒక వర్చువల్ పోల్ ఇంట్రడ్యూస్ చేసి ఉంటుంది. ఆ పోల్తో ఒక ఇటు నుంచి వచ్చిన పోల్ కానీ ఇటు నుంచి వచ్చిన పోల్ కానీ ఈ పోల్తో మీట్ అయిపోతుంది. ఇంకో పోల్ ఏమైతుంది, ఈ విధంగా వెళ్తుంది. సో ఇది ఆప్షన్స్ లో ఉన్నది. ఇది ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ సి అనుకుంటా, ఆప్షన్ ఏబిసి వేరుంటాయి. సో ఇది మనకి ఏంటిది, ఇండైరెక్ట్ రూట్ లోకస్ యొక్క ఎగ్జాంపుల్. సో చూసినారు కదా ఎంత సింపుల్ ఉందో. సేమ్ డైరెక్ట్ రూట్ లోకస్ ఎట్లుంటుందో ఇండైరెక్ట్ రూట్ లోకస్ కూడా అదే, కానీ కొంచెం చేంజెస్. ఏంటిది మనకి మెయిన్ బెంచ్ మార్క్ ఒకటి చూసుకోవాలా. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎట్లా చెప్తామంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో జస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తో చెప్పేయగలమా అంటే లేదు. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మళ్ళీ దేని మీద డిపెండ్ అవుతుంది, ప్రోడక్ట్ ఆఫ్ g(s) ఇంటూ h(s). సో కంప్లీట్ గా ఒక రూట్ లోకస్ అనేది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ చెప్పాలంటే ప్రోడక్ట్ ఆఫ్ g(s) ఇంటూ h(s) ఒకటి ఉండాలా, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఒకటి ఉండాలా. సో హోప్ మీ అందరికి నీట్ గా అర్థమైందని అనుకుంటాను ఇండైరెక్ట్ రూట్ లోకస్. సో అర్థం కాకుంటే మీరు ఏం చేస్తారు, యాజ్ ఇట్ ఈస్ యాజ్ యూజువల్ గా కామెంట్స్ పోస్ట్ చేయండి. సో ఈ వీడియో నేను కొంచెం లేజీగా చేసినా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే నేను 2 days గ్యాప్ తీసుకున్నా. ఇవాళ కూడా చేద్దాం అనిపించాలా, కానీ ఇంకా చేయాల్సిందే కదా, మనం కంప్లీట్ చేయాలి, టైం తక్కువ ఉంది. ఇంకా 6 months స్ట్రాటజీ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. అది రేపు చేద్దాం, రేపు లేదంటే ఎల్లుండి. 6 months అంటే మనకి ఎప్పుడు డేట్స్ వచ్చింది, 5, 6, 7 కదా ఫెబ్. సో August 5th పెడితే వీడియో కరెక్ట్గా 6 months సరిపోతుంది. దానికి ముందు పెట్టినా మీకేం బెనిఫిట్ అవుతుంది అంటే రేపు చేద్దాంలేండి. సో ఎట్లా కుదురుతుందో అట్లా, హెల్త్ బాగుంటే నేను రేపే చేసేస్తా. ఇంకేంటి మరి, అంతే కదా. ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.